ఈ యొక్క సంవత్సరం జూన్ మాసం చివరి రోజు ఇది. అందువల్ల 6 నెలలు దేవుడు మనల్ని క్షేమంగా కాచి కాపాడాడు. ఇంకో ఈ దినం అయిపోతే మరి 7వ నెలలో కూడా ప్రవేశపెట్టబడతాం. మనం ఆరాధన కొరకై వచ్చాం. ఆరాధన అంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక వ్యక్తిని ఆరాధించేటప్పుడు ఇక అంతకంటే అతన్ని గౌరవించదగ్గది, అంతకంటే అతన్ని పూజించదగ్గది ఇక లేదు అని అర్థం. అంటే నీ జీవితంలో, నా జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చేదే ఆరాధన. అది వ్యక్తిగతమైంది, మరి కుటుంబంగా ఉండిద్ది. కానీ ప్రతి ఒక్కరిని దేవుడు కోరుకునేది వ్యక్తిగతమైందా అని కోరుకుంటాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. మనం ప్రతిసారి ఈ వాక్యాన్ని మనం చూసుకుంటూ వస్తున్నాం. ప్రకటన 7:10 చదువుకున్నాం అందరం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్ల మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు మా దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్యా నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ జూన్ మాసం 2024వ సంవత్సరం చివరి దినం వరకు ప్రభువా మీరు కాచి కాపాడారు. ప్రభు అందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, ఈ దినాన్ని చూడని వారు అనేకులు ఉన్నారు, కానీ కేవలం మీ ఉచితమైన కృప దయ కనికరాన్ని బట్టి మీ సన్నిధిలో చేరగలుగుతూ వచ్చాం. మీరు కేవలం మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టే చేరగలుగుతూ వచ్చాం, సజీవంగా ఉన్నాం. అందుకై స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభు ఆరాధించడానికి వచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి వందనాలు నాయన. రావాల్సిన వారు ఉంటే త్వరగా రావడానికి సహాయం చేయండి ప్రభు. నాయన, నిలబడుతున్న మీ దాసుడు చాలా బలహీనుడు, దయతో జ్ఞాపకం చేసుకుంటూ కనికరించండి. మీ జీవితాలను మరుగుపరిచి మీరే మాట్లాడుతుంది. అయా, మిమ్మల్ని ఎలా ఆరాధించాలో అయా మీ సన్నిధిలో మీ వాక్యం ద్వారా చూసి నేర్చుకొని ఆరాధించడానికి సహాయం చేయండి. యేసయ్య నామములోనే స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి. సింహాసనాసీనుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆరాధికుడు. సహజంగా ఈ లోకంలో ఎవరిని ఆరాధిస్తాము అంటే అత్యున్నతంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారిని ఆరాధిస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఆ యొక్క సింహాసనాసీనుడిగా మాత్రం రాలేదు. ఎలా వచ్చారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొర్రెపిల్లగా వచ్చారు. అంటే ఈ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం గనక చదువుకున్న ప్రకారం అయితే ఆయన ఎందుకు వచ్చాడు? ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా, ఒక మానవుడిగా ఈ మట్టి శరీరాన్ని దాల్చుకొని ఈ లోకానికి వచ్చాడు.
ఎందుకు వచ్చాడంటే కేవలం మనల్ని ప్రేమించి మనం పరిమళ వాసనగా ఉండాలని, ఆ యొక్క దేవునికి పరిమళ వాసనగా ఉంటేనే మనం అంగీకరించబడతామని, అలా గనక లేని పక్షాన ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబడం. ఉదాహరణకి ఎక్కువ సహోదరులైతే పూలను ఎక్కువ ఇష్టపడతారు. ఆ మల్లెపూలు కానీ ఇంకా వాటిల్లో చాలా రకాలు ఉంటాయి. అవి ఎందుకు మంచి పరిమళ వాసన, సువాసన, సుగంధాన్ని వెదజల్లుతుంటాయి. అందువల్ల ఇష్టపడతారు. మనమైనా పురుషులైన ఎవరైనా మంచి సువాసనని వెదజల్లేదాన్ని ఇష్టపడతారు. అలాగే ఆత్మీయంగా కూడా దేవుడు నీ జీవితం, నా జీవితం సువాసనగా ఉండాలి, పరిమళ వాసనగా ఉండాలి. అలా ఉండాలని దేవుడు ఇష్టపడి మనల్ని ప్రేమించిన వాడై ఈ యొక్క రూపాన్ని, గొర్రెపిల్ల రూపాన్ని, అంటే గొర్రెపిల్ల దేనికి గుర్తు? దేనికి కాదు, వ్యవసాయానికి పనికిరాదు, లేకపోతే ఇంకొక పనికి పనికిరాదు, దేనికి పనికిరాదు. కానీ దాని మాంసాన్ని తినటానికి ఉపయోగించుకుంటారు. అవసరమైతే దాని చర్మాన్ని, దాని పైబొచ్చును కూడా ఏదో ఉపయోగించుకొని చేసుకుంటారు. అది మానవుడి యొక్క ఉపయోగార్థమే కానీ ఇంకా దేనికి కాదు. మానవుడు దాన్ని తిని చాలా గ్రంథాల్లో కూడా ఆ యొక్క గొర్రె యొక్క మాంసాన్ని తినటం వల్ల ఆరోగ్యం, క్షేమం అని కూడా రాయబడుతూ వచ్చింది. ఆయుర్వేద గ్రంథంలో కూడా ఈ యొక్క మన దేశంలో ఆయుర్వేదం అనే వైద్యం ఉంది కదా, దాంట్లో కూడా ఆ యొక్క గొర్రె యొక్క మాంసం, ఆ జాతి యొక్క మాంసాన్ని తినమని చెప్తారు బలహీనులకి. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుడు మరి ఆత్మీయంగా చూసే పని అయితే దేవుడికి కావలసింది పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి గొర్రెపిల్ల కావాలి. ఆనాడు మన పితరులైనటువంటి ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు కూడా ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారానే వారు విమోచింపబడ్డారు. వారిని సంహారదూత చంపకుండా విడిచిపెట్టబడుతూ వచ్చింది. సరే, ఈ దినాన మరి దేవుడు మనల్ని పరిమళ సువాసనగా ఉండాలని, ఆ యొక్క దేవునికి పరిమళ సువాసనగా దేవుడు అంగీకరించాలని మనల్ని, మన జీవితాన్ని అలా చేయటానికి ఈ లోకానికి గొర్రెపిల్లగా వచ్చాడు. ఆ కలువరి సిలువలో తన్ను తానుగా బలిగా అర్పించుకుంటూ వచ్చాడు. అదేదో ఎవరో చెబితేనో కాదు, కానీ తన ఇష్ట ప్రకారం తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. కేవలం కారణం ఏంటంటే నీ మీద, నా మీద ఉన్నటువంటి, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడి పట్ల ఆయనకున్న ప్రేమ. సరే, ఆ యొక్క పరిమళ వాసనగా ఉండటానికి బైబిల్లో ఒక 2-3 ఉదాహరణల వచనాలు చూద్దాం. ఆ పరిమళ వాసనగా, ఆ సువాసనగా అంగీకరించినటువంటి సందర్భాలని 2-3 చూద్దాం రండి. ఆదికాండం 8వ అధ్యాయం 20-21 వచనాలు కనుక మనం చూస్తే, నేను చదువుతా గమనించండి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ను తీసి ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. అంటే దేనిని బట్టి? ఆ యొక్క ఆయన కోపాన్ని, ఆ భూమి మీద ఉన్నటువంటి ఆ మానవుల మీద ఉన్న ఉగ్రతని ఆపగలుగుతూ వచ్చింది. దేని బట్టి ఆయన ఆపుకున్నాడు అంటే తన కోపాన్ని ఒక పవిత్రమైనటువంటి పక్షులు, పవిత్రమైన జంతువులు సజీవంగా బలిగా అర్పించుకున్న దాన్ని బట్టి. అర్థమవుతుంది కదా? అంటే మన యేసయ్య సజీవుడుగా, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడైనటువంటి, పాపుల్లో చేరక ప్రత్యేకమైనటువంటి మన యేసుక్రీస్తు ప్రభువారు
ఆ యొక్క పవిత్రమైనటువంటి పరిశుద్ధ జీవితాన్ని సజీవ యాగంగా బలిగా అర్పించుకుంటూ వచ్చాడు. దాన్ని బట్టి మనం రక్షింపబడ్డాం, క్షమించబడుతూ వచ్చాం. ఇంకా పరిమళ వాసన గురించి, ఇంకా సువాసన గురించి ఇంకా ఎక్కడ రాయబడింది అంటే ఆ యొక్క పరమగీతంలో 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము, నీవు పూసుకొను పరిమళ తైలము వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము. ఇంతకుముందు చూసినటువంటిది మనం ఆదికాండంలో చూసింది, అక్కడ పవిత్రతను బట్టి అంగీకరించబడింది. ఇక్కడ ప్రేమ పరిమళ వాసనగా వచ్చింది. అర్థమైందా? అంటే దేవుడు మన జీవితాన్ని అంగీకరించాలంటే, ఆఘ్రాణించాలంటే, ఇష్టపడాలంటే మన జీవితంలో ప్రేమ ఉండాలి. ఎవరి జీవితంలో అయితే ప్రేమ ఉంటుందో వారి జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడు. ఆ తర్వాత కీర్తన గ్రంథం 45వ అధ్యాయంలో కూడా 7-8 వచనాలు గనక మనం చదువుకున్నట్లయితే, కీర్తన 45, 7, 8 వచనాలు మనం చదువుకున్నట్లయితే, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్టు వాసనే, దంతములతో కట్టిన నగరాలలో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. ఇక్కడ కూడా సంతోషం, ఆనందం దేన్ని బట్టి వచ్చింది అంటే ఆ యొక్క ఆనంద తైలంతో అభిషేకించిన దాన్ని బట్టి. కారణం ఏంది? 7వ వచనంలో నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించావు. దాన్ని బట్టి ఆ యొక్క సంతోషం, ఆనందం వచ్చి ఆ విధంగా అంగీకరించబడి ఆ యొక్క యేసు ప్రభు వారి యొక్క ప్రవచనం అది. నిన్ను దేవుడే ఆనంద తైలంతో అభిషేకించి నిన్ను శాశ్వతమైన సింహాసనాసీనుడిగా చేశాడు అని చెప్పి రాయబడుతూ వచ్చింది. ప్రియమైన వారలారా, మనం పరిమళ వాసనగా ఉండాలి అంటే ఆదికాండంలో అయితే పవిత్రతను చూసాం, పవిత్ర జంతువుల్ని. రెండవదిగా ఆ యొక్క పరమగీతంలో ఆ ప్రేమను చూసాం. అదేవిధంగా కీర్తన గ్రంథంలో ఆ నీతిని, భక్తిని చూసాం. ఎవరి జీవితం అయితే నీతిగా, భక్తిగా ఉంటుందో, ఎవరి జీవితం అయితే ప్రేమతో నింపబడి ఉంటుందో, ఎవరి జీవితం అయితే పవిత్రంగా ఉంటుందో వారు మాత్రమే దేవునికి అంగీకరించబడతారు. వారి జీవితం మాత్రమే దేవుడు వాసన చూసినప్పుడు అవి పరిమళ వాసనగా, పవిత్రంగా ఉంటాయి. మరి అలాగా మన జీవితం ఏమన్నా ఉందా అంటే, నాకు తెలిసిన మట్టికి భూమి మీద పరిమళ వాసన, సువాసన వెదజల్లేటువంటి ఆత్మీయ జీవితం అంటే పైకి కనపడే జీవితం కాదు, పైకి కనపడే క్రియలు కాదు, హృదయ ఆంతరంగంలో ఉన్నటువంటి స్థితి, ఆలోచన, దాని యొక్క స్థితి సువాసన వెదజల్లాలి. హృదయాంతరంలో నీతి ఉండాలి, దేవుని యందు భయభక్తులు ఉండాలి, పవిత్రత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, ఆ ప్రేమతో నింపబడి ఉండాలి. అది ఎవరి దగ్గర లేదు. బైబిల్ గ్రంథమే స్పష్టంగా చెప్పింది, నీతిమంతుడే లేడు, ఒక్కడికి కూడా లేడని. అందును బట్టి దేవుడు మన కొరకు ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టవలసి వచ్చింది. అందుకే ఆ పరిశుద్ధుడు, ఆ పవిత్రుడు తనకు తానుగా బలిగా అర్పించుకున్న దాన్ని బట్టే మనకు విమోచన వచ్చింది. ఈనాడు మనం దాన్ని బట్టి ఆ విధంగా చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరూ లేనేలేరు. నాకు తెలిసినంత బట్టికి, నేను విన్నంత బట్టికి ఎవ్వరూ లేరు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారొక్కరే ఆరాధికుడు, ఆరాధనకు యోగ్యుడు ఆయన ఒక్కడే. ఒక మానవ యొక్క జీవితాన్ని పరిమళ వాసనగా చేయటానికి
తన ప్రాణాన్ని సజీవంగా పెట్టినటువంటి బలిగా అర్పించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రేమామయుడు ఒక్కడు మాత్రమే మనం ఆరాధించదగినవాడు. ఈ మానవాళి మొత్తానికి కూడా ఆయనే ఆరాధకుడు. అయితే మరి మనలో ఉందా? లేదు, కానీ లేనిపోయింది, లేకపోతే లేకపోయింది. మన జీవితాన్ని యేసు ప్రభువు వారు దేవుడు చూసినప్పుడు మన వాసన, మన యొక్క జీవిత ఆంతర్యం ఎలా ఉందంటే దుర్వాసనతో నిండి ఉంది. సహజంగా దుర్వాసనతో నిండి ఉంది అనగానే దుర్వాసన కొట్టే ఏమేమి ఉంటాయి? సహజంగా దుర్వాసన ఏమేమి ఉంటాయి? దుర్వాసన వల్ల ఒక మనిషికి గాయం అయిందనుకోండి, ఆ గాయం తగ్గకపోతే ఏమైద్ది? దుర్వాసన వచ్చిద్ది. లేదా మన ఇంట్లో కసువుడుతాం, మిగిలిన వేస్టేజ్ అంతా వ్యర్థమైన సర్దిపడ్డాయి కూరలు, అవి ఒక డస్ట్బిన్లో వేసాం. ఆ వేస్ట్ వ్యర్థమైనవన్నీ ఎలా వస్తాయి? దుర్వాసన వస్తాయి. ఇంకా చెప్పాలంటే దుర్వాసన వచ్చే వాటిల్లో మానవ యొక్క శరీరం దుర్వాసన వచ్చింది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క శరీరంలో గనక ప్రాణం పోయిన మరుక్షణం ఇది దుర్వాసన కంపు కొట్టింది. అర్థమైందా? ఈ విధంగా మన జీవితంలో దేవుడు చూసినప్పుడు ఇలాంటివే కనపడ్డాయి అంట. రండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తని చేయబడలా. అంటే దేవుడు మనల్ని చూసినప్పుడు ఎక్కడ చూసినా అరికాలు మొదలుకొని నడినెత్తి, అంటే దీని గురించి నడినెత్తి అనగానే ఇంకా దాని లోతుకి వెళ్ళాలంటే నేను చెప్పలేను, కానీ అన్నలాంటి వాళ్ళు అయితే అంటే దాన్ని ఇంకా క్లారిటీగా చెప్పగలరు. అంటే నడినెత్తి వరకు, అంటే ఎక్కడా ఖాళీ లేదు. ఒకవేళ తల వరకు లేకపోతే నెత్తి వరకు అంటే ఇంకెక్కడన్నా ఆలోచనలో ఏదన్నా మంచి ఆలోచన ఉందేమో, కానీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అన్ని గాయాలే, అన్ని పచ్చిపుండ్లే, ఎక్కడ చూసినా కంపు. కారణం ఏంది? కనీసం అవి పిండబడలేదు, శుభ్రం చేయబడలేదు, ఏమన్నా గుడ్డన్న కట్టల దానికి, అలా పుళ్ళు. అంతెందుకు, ఏదైనా ఒక కుక్కకో గనక గాయం అయిందనుకోండి, దాని నిండా ఈగలో దుర్వాసన వచ్చింది. మనం చూస్తూ ఉంటాం. మన చేతికైనా అంతే. వృద్ధులకి ఏదైనా గాయం అయితే తగ్గదు, అలాంటి వాళ్ళకి ఇలాగా గాయం వల్ల మరి వచ్చేవిగా ఉంటాయి. ఆ గాయం ఎందుకు, దేన్ని బట్టి వచ్చింది? కీర్తన గ్రంథం 38వ అధ్యాయం, కీర్తన 38వ అధ్యాయం 5వ వచనం. కీర్తన చదువమ్మా. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. అంటే మనకి మొట్టమొదట గాయాల వల్ల దేవుడి దగ్గర మన మీద ఉన్నటువంటి చూసినప్పుడు మన శరీరం మొత్తం, మన జీవితం మొత్తం గాయాలతో నిండి ఉంది. ఆ గాయాలు దేన్ని బట్టి వచ్చినాయి అంటే కేవలం మన మూర్ఖత. దావీదు కంటే భక్తులు ఎవరున్నారు అసలు బైబిల్లో? దేవుడి ఇష్టానుసారుడైనటువంటి భక్తుడు దావీదు, హృదయానుసారుడైనటువంటి వాడు దావీదు. మరి అలాంటి దేవుని ప్రేమని గుర్తెరిగిన వాడు, దేవుని ప్రేమని నింపుకొని దేవుని ప్రేమతో ప్రేమించి క్షమించిన వాడు, శత్రువుని సహితం. అలాంటి దావీదులోనే ఆయనే అంటున్నాడు స్వయంగా కీర్తనలో, అయా నా మూర్ఖత వలన కలిగిన గాయాలు దుర్వాసన గలవై స్రవించుతున్నవి. ఆ పైన 4వ వచనంలో, నా దోషాలు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నాయి. అతని దోషాలు, అతని పాపాలు. చివరికి ఆయనకు మిగిలింది ఏంటంటే ఆ శ్రమ. చివరికి 6వ వచనం చివరి 2వ లైన్లో, దినమెల్లా దృక్కాక్రాంతుడనై సంచరించుచున్నాను. సహజమే కదా, ఒక మనిషికి గాయం అయ్యేది తగ్గకపోతే, దానికి వైద్యం లేకపోతే, దుర్వాసన వచ్చి కంపు కొడుతుంటే మిగిలేది ఏందండి? అంతే. నీ దోషం నా దోషం కూడా క్షమించబడకపోతే మనం దుర్వాసన గలవారమై కంపు కొడుతూ ఆ యొక్క నిత్య నరకంలో వేదన పడుతూ బాధపడే వాళ్ళమే. ఆ విధంగా గాయాల వల్ల దేవుడికి మనం అంగీకరించబడలేకపోయాం, మన మూర్ఖత వల్ల, మన దోషాల వల్ల. ఇంకొక మాట చూద్దాం.
రెండవది, ఆ విధంగా బైబిల్లో సౌలు తన మూర్ఖత వల్ల తనను తానే చివరికి నష్టపరుచుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత మన పితరులైన ఇజ్రాయేలీలు కూడా ఆ సంఖ్యాకాండంలో అక్కడ దాకా వెళ్ళారు. 12 మంది వేగు చూసి వచ్చిన తర్వాత ఇక దేవుడు ఏమని చెప్పాడంటే, వీళ్ళు భయపడి మేము పోమన్నారు అవిశ్వాసంతో, మమ్మల్ని ఇక్కడికి చంపడానికి తీసుకొచ్చేవన్నారు. ఆ మాటకి మోషేతోటి దేవుడు ఏమన్నా అంటే, ఇక నేను వాళ్ళతో ఉండను, వీళ్ళని 40 సంవత్సరాలు ఈ అరణ్యంలోని తిప్పు, ఎవరైతే నన్ను తృణీకరించారో, ఎవరైతే నా మీద నమ్మకం ఉంచలేదు, ఎవరైతే ఈ విధంగా మూర్ఖంగా ప్రవర్తిస్తూ వచ్చారో వాళ్ళని ఏం చేస్తాము, ఈ అరణ్యంలోనే రాలిపోతారని చెప్పాడు. ఆ విధంగా చాలామంది ఉన్నారు మూర్ఖంగా ప్రవర్తించి నష్టపోయినటువంటి వాళ్ళు. కొందరు స్త్రీలు కూడా మూర్ఖంగా ప్రవర్తించి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగా ప్రియమైన ఇళ్లలో కూడా చూడండి, ఎవరైతే లోబడకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తారో, పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే, ఆ కుటుంబం నిత్య నరకమే. ఆ కుటుంబంలో వాళ్ళ మూర్ఖుని గురించి బైబిల్లో భయంకరంగా రాయబడింది. ఇంకా ఎవరినైనా ఏమన్నా చేయొచ్చాము, కానీ మూర్ఖుణ్ణి మనం ఏమీ చేయలేము. అందువల్ల మనలో ప్రతి ఒక్కరిలో కూడా, మానవుడిలో ప్రతి ఒక్కరిలో కూడా మూర్ఖత అనేది చాలా ప్రమాదకరమైంది. అందువల్ల ఆ మూర్ఖత వలన కలిగిన గాయాలను బట్టి మనం దుర్వాసన గలవారం అయ్యాం. ఆ తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తన హృదయ కాఠిన్యము వలన, ఒక్క నిమిషం అమ్మ, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువమ్మ. 18, ఒక్క నిమిషం నేను చూడండి అమ్మా, చదువమ్మా. వారి సిగ్గులేని వారయ్యుండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వానికి అప్పగించుకున్నారు. నేను చదువుతా చూడమ్మా. 18వ వచనం. వారైతే అందమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటూ వచ్చారు. తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటూ, అంటే వ్యర్థమైన వాటిని అనుసరించటం వల్ల ఆ వ్యర్థమైన వాటిని దేవుడు చెప్పాడు. వ్యర్థమైన వాటిని ఏం చేయాలి? విసర్జించమని చెప్పాడు. ఆ వ్యర్థమైన వాటిని విసర్జించకుండా మనం ఏం చేస్తామంటే కొంత ఉంచుకుంటాం. దాన్ని బట్టి మన దగ్గర ఏమవుతుంది? దుర్వాసన వచ్చింది. అదే చెప్పే కదా చిన్న ఉదాహరణగా, డస్ట్బిన్ గాయాన్ని పూర్తిగా కడగాలి, లేదా ఆ డ్యామేజ్ మొత్తం తీసేయాలి. ఆ తీసేసి తర్వాత దాన్ని శుభ్రపరిచిన తర్వాత దానికి మందేసి కట్టుకడితే కానీ అది మరలా బాగుపడదు. అలా దానికి సరైన మందు వేయకపోయినా, దాన్ని శుభ్రం చేయకపోయినా, ఆ డ్యామేజ్ మొత్తం, అంటే వ్యర్థమైంది మొత్తం తీసివేయకపోతే అది దుర్వాసన వచ్చి మరలా చెడిపోయిద్ది. మన జీవితంలో రెండవది దుర్వాసన రావటానికి వ్యర్థమైనవి. ఈ యొక్క వ్యర్థమైనవి చాలా ఉన్నాయి బైబిల్లో. వ్యర్థమైనవి ఏంటో చెప్తాడా? వ్యర్థం అని చెప్పింది దేవుడు, మీరు చెప్పండి ఎవరన్నా. అమ్మా, ఈ లోక జ్ఞానం వ్యర్థం. మరి మీ పిల్లలందరం చదివికుండా మానుకోరాదు లోక జ్ఞానం లేకుండా. సరే రైటే, నువ్వు చెప్పింది. నేనేదో నిన్ను అంటానికి కాదు, నా పిల్లల్ని కూడా చదివిస్తున్నా కదా. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెరితనమే, కరెక్టే చెప్పింది. నేను వరకు అన్నా. నేను అంటే వ్యర్థమైన దాన్ని ఏం చేస్తున్నాం? ఆటోమేటిక్గా తెలియకుండానే అనుసరిస్తున్నాం. రాయబడింది కీర్తన గ్రంథంలోనే 38వ అధ్యాయం 10వ వచనం రాయబడింది, మీరు తీయొద్దు. అన్యజనుల ఆలోచన వ్యర్థం. అర్థమైందా? అన్యజనుల ఆలోచన వ్యర్థం. తర్వాత మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలని మనుష్యుల సహాయము వ్యర్థమని రాయబడింది దావీదు అనుభవంలో నుంచి. కీర్తన గ్రంథం 60వ అధ్యాయం 11వ వచనంలో కానీ,
108వ అధ్యాయంలో కానీ ఉండిద్ది. మనుషుల సహాయము వ్యర్థమని రాయబడింది. ఇంకొక మాట అడుగుతూ చెప్పండి, సౌందర్యాన్ని గురించి, అందాన్ని గురించి దేవుడు ఏమని చెప్పాడు? అక్కోళ్ళు చెప్పాలి, వ్యర్థమని చెప్పాడు. మరి మనం సౌందర్యంగా మనం మన కొడుక్కో కూతురుకో పెళ్లి చేసేటప్పుడు సౌందర్యాన్ని చూస్తాం, ముందు దేన్ని చూస్తాం? ఫస్ట్ చూసేదే అది. అంటే మనం ఎవరు చూడొచ్చు? ఒకవేళ అన్యుడు చూడొచ్చు. మనం యేసు ప్రభువుని నమ్ముకొని ఇంతకాలం ఉన్నప్పటికీ సౌందర్యం వ్యర్థమని చెప్పాడు దేవుడు క్లియర్గా. అందం మోసకరం అని చెప్పాడు, దాన్నే ముందు చూస్తాం. అది ఓకే అయిన తర్వాత మిగతా ఎన్ని, యేసు ప్రభువుని నమ్ముకున్నారా, ధనం ఉందా, ఉద్యోగం ఉందా, ఏమి లేకపోయినా పర్లేదు అందం ఉంటే. కొంతమంది అందాన్ని బట్టి ఊరక చేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, ధనాపేక్ష కూడా, ధనాపేక్ష ప్రసంగిలో 5వ అధ్యాయంలో రాయబడింది, ధనాపేక్ష కూడా వ్యర్థమని రాయబడింది. ఇంకా అన్నిటికంటే లెగిస్తే అన్న చాలా తిడతా ఉంటాడు మనల్ని. దేన్ని బట్టి? మీ పితృపారంపర్యమైన ఆచారాలు వ్యర్థము. ఈ విషయంలో అన్న చాలా సీరియస్ అవుతుంటాడు. నేను కొన్ని సందర్భాల్లో వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా ఫంక్షన్స్కి కానీ పెళ్ళికి కానీ, నిజంగా నాకు అన్న తిట్టేటప్పుడేమో నా ముఖం కూడా చిన్నబోయిద్ది. కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత కేవలం ఏమాత్రం దేవునికి ప్రాధాన్యత ఉండదు, క్రమం ఉండదు. దాన్ని బట్టి అసలు దేవుని నామానికి ఘనతే ఉండదు. దాన్ని బట్టి అన్న తిట్టటమే మేలు, లేకపోతే ఈ మాత్రం కూడా ఉండదు అనిపించింది. ప్రియమైనటువంటి వారులారా, వాస్తవికం చెబుతున్నా. నా మనసులో నేను అనుకున్న, బాధపడ్డా కొన్ని సందర్భాల్లో, ఏంది అన్నట్టు అంటాడు అని. కానీ కారణం ఏంటంటే, మనం దేవుని కంటే ప్రాధాన్యత, ఎవడో అన్యుడు మంచి రోజు అని చెప్తే ఆ రోజున మన జీవితంలో పెళ్లి పెట్టుకుంటాం, స్లాబ్ వేసుకుంటాం, లేకపోతే ఇంటికి ఏదైనా సరే ఆ పూర్వకాలంలో మన పితరులు ఏదైతే అన్ని ఆచారాలను ఆచరించి మనకు పెట్టారో దాన్నే వెంబడిస్తూ వెళ్తాం. సెకండరీ దేవుడు. అందువల్ల ప్రియమైనటువంటి వారు ఇలాంటివి ఉన్నాయి. ఆ తర్వాత ఒక్క వచనం చదవండి మీరు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇవన్నీ కూడా నిన్ను నన్ను విసర్జించమని చెబుతున్నాడు. విసర్జించావా? నీ జీవితంలో, నా జీవితంలో లేనే లేదు. అందువల్ల మన జీవితం దుర్వాసనకి దేవుడు విసర్జించమన్నాడు. దేవుని దృష్టిలో వ్యర్థమైనవి అన్నీ, ధనాపేక్ష, అందం, కాకపోతే ఇంకా మనుషుల సహాయం. సహజంగా మనం మనుషుల సహాయాన్ని ఎక్కువ కోరుకుంటాం. దేవుడి మీద ఆధారపడటం కంటే మనుషుల మీద ఆధారపడతాం. ఇవన్నీ వ్యర్థమైన వాటిని మనం వెంబడించటం వల్ల దేవుడి దృష్టిలో మనం ఎలా ఉన్నామంటే, చీయుడు వ్యర్థమైన వాటిని అనుసరిస్తాడేనని చెప్పి దుర్వాసన గలవై ఉన్నాం. ఆ తర్వాత శరీరానుసారం అయినటువంటి మనస్సు రాయబడుతూ వచ్చింది. మనం ఇప్పుడు వాక్యంలో కూడా శరీరానుసారులు శరీరం మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు పెడతారు. రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో కూడా శరీరానుసారమైనటువంటి మనస్సు ఏమని చెప్పాడు? మరణం అని చెప్పాడు. కానీ మనం శరీరం మీద ఉన్నటువంటి కోరిక, మన బిడ్డలు శరీర విషయమై ఉన్నటువంటి మనకున్న శ్రద్ధ ఆత్మ విషయమై ఏనాడు ఉండదు. ఆత్మ విషయమై సెకండరీ. ఇది ఉదాహరణకి బైబిల్లో లాజర్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ అక్క ఏమంది? మార్తమ్మ ఏమంది? అయ్యా చచ్చిపోయి 4 రోజులు, రాయి తీయమంటే యేసు ప్రభు చచ్చిపోయి 4 రోజులు అవుతుంది, వాడు కళ్ళు కంపు కొడతాడని అంది. అంటే మన శరీరం ఒకానొక దినాన మన ప్రాణం వెళ్ళిపోయినప్పుడు కంపు కొట్టిద్ది అది. మరి అలాంటి ఈ శరీరాన్ని గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం. మన ఆత్మ శాశ్వతంగా దేవుని దగ్గర ఉండిద్దన్న విషయాన్ని మనం తక్కువగా జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ విధంగా మన జీవితంలో గాయాల వల్ల, మూర్ఖత వల్ల, వ్యర్థమైన వాటిని అనుసరించటం వల్ల, ఆ తర్వాత శరీరానుసారమైన మనస్సుని మనం అనుసరించటం వల్ల, కలిగి ఉండటం వల్ల దేవుడికి దుర్వాసన గలవారమై ఉంటూ వచ్చాం. అందువల్ల ఇలాంటి మనవల్ని దేవుడు కోరుకున్నాడు. దేవుడు ప్రేమించాడు. ప్రేమించే తన్ను తానుగా కలువరి శిలువలో బలిగా, అర్పణగా అర్పించాడు.
అలాగా ఉదాహరణ చెప్తాను. ఆదికాండం 27 అధ్యాయం 27 వచనంలో ఉండిద్ది. ఇస్సాకు ఏం చేస్తూ వచ్చాడు? ఏం చూసి దీవించాడు యాకోబుని? ఆ వాసన చూసి 27 అధ్యాయం 27 వచనంలో తన వస్త్రం యొక్క వాసన చూసి తాన్ని దీవించాడు. వాస్తవానికి వస్త్రం యొక్క వాసన సువాసన రాపోయినట్టుగా అయితే ఖచ్చితంగా శపించుండేవాడు. నువ్వు నన్ను మోసం చేస్తావంటని. వాస్తవంగా శాపానికి పాత్రుడయ్యేవాడే. కానీ ఆ యొక్క ఏశావు యొక్క వస్త్రం ఆ యొక్క యాకోబుకి దీవెనగా వచ్చేసింది. అంటే ఆ సందర్భంలో ఆ సువాసన కలిగినటువంటి వస్త్రం దీవెనకరంగా మార్చబడింది. ఆ తర్వాత యోబు గ్రంథంలో 14 అధ్యాయం 9, 10 వచనాల్లో ఉండిద్ది. ఏమని ఉండిద్దంటే అక్కడ ఎండిపోయిన చెట్టు, ఒక చెట్టుని కొట్టేసినా సరే, అది పూర్తిగా చచ్చిపోయినా సరే, ఆ ఎండిపోయినా సరే, ఆ ఎండిన చెట్టు అంట అంతవరకు కొట్టేసిన తర్వాత మొత్తం ఎండిపోయినా ఆ యొక్క ఏర్లు ఉంటాయి, అవి భూమిలో చీకిపోయినా సరే, వర్షం పడగానే ఆ వర్షపు వాసన తగలగానే, ఆ నీటి వాసన తగలగానే అది చిగురించిద్దంట. అర్థమవుతా వచ్చిందా మీకు? ఆ నీటి వాసన తగలగానే అదేమైంది? చిగురిస్తూ వచ్చింది. ప్రియమైన వారలారా, మన జీవితంలో కూడా కేవలం మన పాపాలను మనం ఒప్పుకొని ఆ క్రీస్తు ప్రభు వారి యొక్క ఆ కలువరి శిలువ రక్తపు వాసన, యేసు ప్రభు అని ఎవడి నోటితో ఒప్పుకొని వాడి పాపాలు విడిచిపెట్టడానికి యేసు ప్రభువును హృదయంలో అంగీకరించాడో ఆ వాసన తగలగానే వాడు సువాసనగా మారిపోయాడు. నువ్వు నేను ఏం చేశాం? మనం రక్షింపబడటానికి ఏం చేశాం? ఏమీ చేయలా. కేవలం యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నాం. నేను పాపినని యథార్థంగా ఒప్పుకున్నాం. అయ్యా క్షమించయ్యా అంటే ఆయన క్షమించాడు. ఆ పవిత్రమైన పరిశుద్ధమైన కలువరి యొక్క రక్తంతో క్షమిస్తూ వచ్చాడు, కడిగి తన బిడ్డలుగా అంగీకరిస్తూ వచ్చాడు. అదేవిధంగా ఆ తప్పిపోయిన కుమారుడు కూడా, కంపు కొట్టేవాడిని కూడా తన తండ్రి ప్రేమతో దగ్గరకు తీసుకొని అవన్నీ తీసేసి ప్రశస్త వస్త్రాన్ని, సువాసన వస్త్రాన్ని వెదజల్లుతూ వచ్చాడు. ఆనాడు గొర్రెపిల్లను వధించాడు, వాళ్ళు జంతువును వధించి సంతోషించారు. మన ప్రభువు కూడా మన కొరకు వధించబడి మనలో ఆ దుఃఖాన్ని, మన మూర్ఖత వలన కలిగిన గాయాల్ని తొలగించి అన్నిటినీ మాన్పి మనకి ఈనాడు సంతోషాన్ని, ఆ దేవునితో సమాధానాన్ని ఇచ్చాడు. అలాంటి శ్రేష్టమైనటువంటి దేవుడు మనకు యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో రాయబడింది. ఎక్కువ డేవిడ్ గారు చెబుతూ ఉండేవాడు. ఏమని చెప్పేవాడంటే, ఆ యొక్క రక్షణ వస్త్రం, నీతి అనే పైబట్ట నాకు దేవుడు ఇచ్చాడు అంటాడు. 61:10లో పెండ్లి కుమార్తెకి పెండ్లి కొడుకు గనక ఎలాగ అలంకరిస్తారో అలాగా దేవుడు నాకు ఆ యొక్క రక్షణ వస్త్రాన్ని అలంకరించాడు. ప్రశస్తమైన రక్షణ వస్త్రాన్ని అలంకరించడమే కాకుండా నీతి అనేటువంటి పైబట్టను కూడా నాకు ఇచ్చాడు అంటాడు. ప్రియమైనటువంటి వారలారా, మనం అంగీకరించబడాలంటే నీతి ఉండాలి, పవిత్రత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, దేవుని యందు భయభక్తులు ఉండాలి. అలాంటి ఏమీ లేని మనల్ని కేవలం దుర్వాసన, గాయాల వల్ల, ఆ తర్వాత మన యొక్క మూర్ఖత వల్ల, గాయాల వల్ల, వ్యర్థమైన వాటిని అనుసరించటం వల్ల, ఆ శరీర సంబంధమైన మనసు కలిగి ఉండటం వల్ల, వీటన్నిటిని బట్టి కూడా మనం దుర్వాసన కొట్టే మనల్ని ప్రభువు మనల్ని ఎలాగ ఆ తప్పిపోయిన కుమారుని తండ్రి ఎలా ప్రేమించాడు అలా ప్రేమించాడు. ఆ విధంగా మనం ప్రేమించి తన రక్తాన్ని పెట్టి కడిగిన దాన్ని బట్టి మన వాసన చూడగానే ఆ ఇస్సాకు ఏ వాసన వచ్చింది? సువాసన వచ్చింది. ఏ వస్త్రం ధరించుకున్నాడు? ఏశావు వస్త్రాన్ని ధరించుకున్నాడు. అలాగే ఆయన యొక్క నీతిని మనకు ధరింపజేశాడు. కాబట్టి ఈనాడు దేవుని దృష్టిలో మనం అంగీకరించబడి సువాసనగా ఉన్నాం. దాన్ని బట్టి ఇంత గొప్ప కార్యం, ఇంత త్యాగం, ఇంత ప్రేమ ఎవ్వరు చూపలేరు. దుర్వాసన దేనికి పనికిరానటువంటి మనల్ని దేవుడు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఇలా చేశాడు గనక దేవుణ్ణి స్తుతించి బద్దులమై ఉన్నాం. ఆ విధంగా మనమందరం దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించునుగా.